ఎస్ఎంఎస్ పెట్టి నిన్ను రమ్మంది అంటే దేని గురించో మనకే తెలియాలిగా. వెళ్ళిరా. ఎందుకు తులసి, మళ్ళీ నిన్నేదన్నా అంటే నా కోపం వస్తుంది. పర్వాలేదులే. అన్నా నా కోడలేగా. అతనింటికా? అవునండి, కొడుకుని కోడల్ని తన దగ్గరే పెట్టుకోవాలని ఆశపడుతున్నాడు జేడి. అతనింటికి వెళితే నీల ఎక్కడుందో తెలుసుకోవటం చాలా ఈజీ అవుతుంది. అందుకే ఆ ఇంటికి వెళ్ళబోతున్నాం. ఆంటీ, నేను ఇంతకు ముందులా తులసిని కలవటానికి రాలేను. జేడి మనుషులు నన్ను ఫాలో అవుతూనే ఉంటారు. సో నేను తులసిని కలిసినా మాట్లాడినా నా ప్లాన్ అంతా అర్థమైపోతుంది. అందుకే నేను రాలేను. మీరే తులసిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్. నా స్నేహితురాలు జాగ్రత్త నాకే చెప్పాలా? నేను మా అత్తయ్య గారి జాగ్రత్త గురించి చెప్పాను. తన గురించి బాధలేదమ్మా, నువ్వు జాగ్రత్త. ఎలాగైనా నీలను కాపాడి తులసిని నీలని కలుపుతానని తులసికి చెప్పండి ఆంటీ. అలాగేనమ్మా, తప్పకుండా చెప్తాను. ముందు ఈ విషయం తులసికి చెప్తే తన మనసు కుదుట పడుతుంది. ఉంటానమ్మా, నువ్వు జాగ్రత్త. వస్తాను. హాయ్ పానీ, అప్పుడే వచ్చేసావా? ఆఫీస్లో చేయాల్సిన వర్క్ ఏం కనిపించలేదు. అది ఇంట్లో అయినా చేయొచ్చు. అవును, నీ షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది. మైథిలి, మరి చేతిలో లగేజ్ ఏం లేదు? వెళ్ళాను కానీ షాపింగ్ చెయ్యాలనిపించలేదు. అప్పుడంతా హడావుడిగా వెళ్ళడం ఎందుకు? ఇలా అనిపిస్తుందని అప్పుడు నాకు తెలీదుగా. మైండ్లో క్లారిటీ లేనప్పుడే మనం చేసే పనిలో కూడా క్లారిటీ ఉండదు. ఎలా ఉంటుంది? నీ పాటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు, నీ గురించి ఆలోచించుకుంటూ నేను ఉండిపోతాను. నా గురించి ఆలోచిస్తే నీ మైండ్లో క్లారిటీ మిస్ అవుతుందా? మరి డిస్టర్బ్ చేస్తుంటే మిస్ అవ్వదా? నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అనుకుంటే నువ్వు నన్ను అంటున్నావా? నిన్ను డిస్టర్బ్ చేయగలుగుతున్నాను కానీ నీ వర్క్ని డిస్టర్బ్ చేయలేకపోతున్నానుగా. వర్క్ మానేసి వైఫ్తో ఉంటే లైఫే డిస్టర్బ్ అయిపోతుంది. అంత డిస్టర్బ్ అవ్వద్దులే, అప్పుడప్పుడు కొద్దిగా అవ్వు చాలు. అప్పుడు గాని మా ఎండి గారు మళ్ళీ మనల్ని యూరోప్ పంపించరు. ఎండి గారంటే గుర్తొచ్చింది. ఆయన గురించి నేనేదో తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ బయట ఆయనకి చాలా మంచి పేరుంది. బయటికి వెళ్ళినప్పుడు పక్కన ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. దాన ధర్మాల విషయంలో గాని ఎదుటి వాళ్ళకి సాయం చేసే విషయంలో గాని సిటీలో ఆయనే ముందుంటారంట. ప్రతి సంవత్సరం ఆర్ఫాన్స్ కి, ఓల్డేజ్ హోమ్స్ కి లక్షల రూపాయలు డొనేట్ చేస్తారంట. ఆయన మంచితనం గురించి నువ్వు విన్నావు, నేను చూశాను కాబట్టే నువ్వు వద్దన్నా ఆయన దగ్గరే వర్క్ చేస్తున్నావు. హండ్రెడ్ ఇయర్స్ ఆయనే ఫోన్. చెప్పండి సార్. ఏమ్మా, ఏమంటున్నాడు పాణి? మీ గురించే మాట్లాడుకుంటున్నాం సార్, మీరే ఫోన్ చేశారు. అవునా? ఇలా మీరక్కడ నేనిక్కడ మాట్లాడుకోవడం కాదమ్మా, మన ఇంట్లో ఉంటే కలిసే మాట్లాడుకుంటాం. అవును కదా? తండ్రినైనా వాడి దృష్టిలో పరాయివాణ్ణి. అందుకే గట్టిగా రమ్మనలేకపోతున్నాను. మీ గురించి నేనెంత బాధపడుతున్నానో
నీకు తెలుసు కదమ్మా. వాణ్ణి మన ఇంటికి తీసుకురామ్మా ప్లీజ్. నేను చెప్తాను, మీరు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ పాణి. ఏంటి సార్ కాల్ చేశారు? ఏముంది పాణి, మీరు అక్కడెక్కడో గెస్ట్ హౌస్లో ఉండడం నాకు నచ్చలేదు. నా మాట విని మా ఇంటికి వచ్చేయండి. హ్యాపీగా నాతో ఉండొచ్చు ప్లీజ్ పాణి. మీరు ఇంతగా అడగడానికి కారణం ఏంటో నాకు తెలియదు, కానీ అలా నేను రాలేను సార్. నేను చేసిన వర్క్కి నాకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు. అందరికన్నా అభిమానంగా చూస్తున్నారు. దట్స్ ఎనఫ్. ఈ దూరం ఉన్నప్పుడే మీ అభిమానం అలాగే ఉంటుంది. దగ్గరై నేను దాన్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ అభిమానం నీ మీద నాకెప్పుడు ఉంటుంది. దగ్గరైతే దూరం అవుతుందని నువ్వెందుకు అనుకుంటున్నావు? ప్లీజ్ పాణి, ఇక్కడికి వచ్చేయండి. సారీ సార్, మీరు ఇంతగా అడగాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఇలా ఉండేవండి చాలు. దగ్గరికి తీసుకోవాలని నేననుకుంటున్నాను. దూరంగా ఉండిపోతానని నువ్వంటున్నావు. రమ్మనే అభిమానమే తప్ప రావాల్సిందే అనే అధికారం నాకు లేదు పాణి. ఓకే, ఒకసారి మైథిలికి ఫోన్ ఇవ్వు. చెప్పండి సార్. విన్నావు కదమ్మా, ఇన్నేళ్ల పాటు మన మధ్య ఉన్న కొన్ని వేల మైళ్ళ దూరం దగ్గరగా ఉన్నా కూడా అలాగే ఉండిపోయింది. వాణిని నాకు దగ్గరగా ఉంచుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. అదే నా కోరికమ్మా. భార్యగా నువ్వు అనుకుంటే అది పెద్ద కష్టమేమీ కాదు. ప్లీజ్ మైథిలి, నువ్వెలాగైనా పాణి నొప్పించు ప్లీజ్. ఎప్పుడు ఒకరికి ఇవ్వడమే కానీ అడగడం నాకు అలవాట్లేదు. కానీ నా కోడలిగా నిన్ను అడగడం నేను చిన్నతనంగా ఫీల్ అవడం లేదమ్మా. నా కొడుకు నా దగ్గరికి చేర్చమ్మా ప్లీజ్ మైథిలి. ట్రై చేస్తాను. తులసి, తులసి, నేను నీ కోడల్ని కలిసానే, మాట్లాడాను. మాట్లాడావా? ఏవంది? మా అత్తయ్యకి ఎందుకు హెల్ప్ చేస్తున్నావందా? లేక నాలాంటి దాంతో ఫ్రెండ్షిప్ ఏంటి అందా? తులసి, నీ కోడల్ని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు, నేను అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను నానా మాటలు అందని నువ్వు ఫీల్ అయ్యావే కానీ ఆ మాటలు తన మనసులోంచి వచ్చినవి కాదు. అక్కడి పరిస్థితిని బట్టి తను అలా మాట్లాడాల్సి వచ్చింది. ఏంటి సుమతి నువ్వు చెప్పేది? అవును తులసి, నీ కోడలు నీ గురించి ఆలోచించే నీకు సాయం చేయాలని ఆ రోజు అలా మాట్లాడిందట. నాకు సాయం చేయాలి అనుకుంటే అలా మాట్లాడాలా? తులసి, అసలు ఆ రోజు ఏం జరిగిందో మైథిలి నాకు వివరంగా చెప్పింది. నీ గతం విని నాలాగే తను కరిగిపోయింది. నిన్ను ఓదార్చాలి, నేనున్నానని నీకు ధైర్యం చెప్పాలి అని అనుకుంది. కాని మీకు తెలియకుండా జేడీ మనిషి మిమ్మల్ని గమనిస్తూ మీ మాటలు వినడం మైథిలి చూసింది. అందుకే జేడీ దృష్టిలో తన మీద నమ్మకం పెంచుకోవడానికి అది అవకాశంగా తీసుకుని నీ గతం నమ్మనట్లు నిన్ను నానా మాటలు అంది. అలా నిన్నన్నందుకు ఈ రోజు తను ఎంత బాధపడుతుందో తెలుసా?
మైథిలికి జేడీ దగ్గర నమ్మకం సంపాదించాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ నమ్మాడుగా. నువ్వంటే పడదు అని తెలిస్తేనే కదా జేడీ తన సీక్రెట్స్ అన్ని మైథిలి దగ్గర చెప్పేది. నిన్ను నీలని కలపడం కోసమే మైథిలి ఈ నాటకం ఆడుతోంది. నీల కోసమా? అవును తులసి, నీల కోసం నువ్వెంత బాధపడుతున్నావో తనకు అర్థమైంది. నీల ఎక్కడుందో తెలుసుకోవడానికి తన ప్రయత్నం తను చేస్తోంది. అందుకే తను నిన్ను ద్వేషిస్తున్నట్లు నటించి జేడీకి ఇంకా దగ్గరైంది. నీల గురించి దూరంగా ఉండి తెలుసుకోలేమని పానీతో కలిసి జేడీ ఇంట్లోనే ఉండడానికి వాళ్ళుంటున్న గెస్ట్ హౌస్ నుంచి షిఫ్ట్ అవబోతున్నారంట. ఏంటి, వాడింట్లో ఉండడానికి వెళ్తున్నారా? అవును తులసి, నీల గురించి తెలుసుకోవాలి అంటే ఆ మాత్రం రిస్క్ చేయక తప్పదుగా. అయినా కొడుకు కోడలేగా, వాళ్ళేం చేస్తాడు చెప్పు ఆ జేడీ? మృగాలకి వావి వరుసలు ఉండవు సుమతి. డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మృగం వాడు. నాకు సాయం చేయాలని వాళ్ళు ప్రమాదంలో పడకూడదు. తులసి, ఏంటి? పానీ, మనమిక్కడ ఒంటరిగా ఉండే కన్నా జేడీ గారు చెప్పినట్టు ఆయన ఇంట్లోనే ఉంటే సరిపోతుందిగా. ఇప్పటికీ ఆయన ఒక ఎండి స్థాయి దాటి మనతో ప్రేమగా ఉంటున్నారు. ఇంకా ఆయన నుంచి మనం హెల్ప్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అలా ఎందుకు అనుకోవాలి పానీ? ఒక ఫాదర్లా ఆయన అభిమానం చూపిస్తున్నప్పుడు ఆయన అభిమానంగా తన దగ్గర ఉండమంటున్నాడు. ఉండటంలో తప్పే ఉంది పానీ. ఆయన ఎంత అభిమానం చూపించినా ఒక ఎండిగా ఆయనకి నాకు మధ్య కనిపించని చాలా పెద్ద గ్యాప్ ఉంది. దాన్ని మనం మర్చిపోకూడదు. ఏదో ఆయన అడిగాడు కదా అని మనం వెళ్ళిపోవడమేనా? అది జరగదు. పానీ, ట్రై టు అండర్స్టాండ్ మీ. చెప్పు తులసి. చూడు మైథిలి, ఆ జేడీ మాటలు నమ్మి మీరు ఇండియాకి రావద్దు అన్నా వచ్చారు. అది చాలదని మళ్ళీ అతనింటికే వెళ్తున్నారా? సుమతంతా చెప్పింది. నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు ఆనందంగా ఉన్నా అతని పడగ నీడలోకి వెళ్తున్నారు అంటే భయంగా ఉంది మైథిలి. వద్దు మైథిలి, ప్లీజ్ నా మాట వినండి. దయచేసి జేడీ ఇంటికి వెళ్ళొద్దు. అది మీకే ప్రమాదం. ఏంటి, జేడీ ఇంటికి వెళ్ళొద్దా? మీ ఇద్దరిది ఒక్కటే మాట? పానీ కూడా నేను వెళ్దామంటే వద్దు అంటున్నాడు. నువ్వు వద్దనే అంటున్నావు. మైథిలి, అతనెంత ప్రమాదకరమైన వ్యక్తో నాకు తెలుసు. తండ్రే కదా, ఏం చేయగలడు అనుకుంటున్నావేమో. పాము కాకలేస్తే బిడ్డల్నే మింగుతుంది. వాడంతకన్నా దారుణమైన మనిషి. అంటే జేడీ ప్రమాదం అంటావు, ఆ ఇంటికి మమ్మల్ని వెళ్ళొద్దంటావు, అంతేగా? అంతే. అందుకే విషయం తెలియగానే నీకు వెంటనే ఫోన్ చేశాను. అలాగే తులసి,
నువ్వంతగా చెప్తున్నావంటే ఎందుకు వెళ్తావు? అయినా 1 మినిట్ మైథిలి, మనం ఆ ఇంటికి వెళ్తున్నాం. లగేజ్ ప్యాక్ చేయి. పానీ మనసు మార్చుకున్నాడు తులసి, వెళ్దాం అంటున్నాడు. మైథిలి ప్లీజ్, మీరక్కడికి వెళ్తే మిమ్మల్ని నేను శాశ్వతంగా మర్చిపోవాలి. వాడు మీ మీద ప్రేమతో పిలవడం లేదు, నా మీద పగతో పిలుస్తున్నాడు. అందుకే వెళ్ళొద్దంటున్నాను. వెళ్ళొద్దు మైథిలి ప్లీజ్. పానీ తులసి వెళ్ళొద్దంటుంది. వెళ్ళొద్దు అంటుంది కాబట్టే వెళ్తున్నాం. అయినా ఎవరి మాట విని జేడీ గారి అభిమానాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. విన్నావుగా తులసి? వద్దు మైథిలి, వద్దమ్మా. నా మాట వినండి ప్లీజ్. ఆ జేడీ మంచివాడు కాదు. జేడి మీద భయాన్ని వదిలేసి మైథిలి మీద నమ్మకం ఉంచుకో తులసి. ఈ రోజు నీ ఇంటి కోడలిగా నీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు. నా ప్రయత్నం నన్ను చెయ్యనివ్వు. నేను నిన్ను కలుస్తానులే. బాయ్. అమ్మ మైథిలి, అంకుల్, గుడ్ న్యూస్. ఏంటమ్మా? పానీ ఇంటికి రావటానికి ఒప్పుకున్నాడు. నిజమా? పాణి ఒప్పుకున్నాడా? ఎంత ఎంత మంచి న్యూస్ చెప్పావమ్మా. నాకు తెలుసమ్మా, వాడు ఎవ్వరి మాట వినకపోయినా నీ మాట వింటాడని నాకు తెలుసమ్మా. రండమ్మా, త్వరగా వచ్చేయండి. అలాగే అంకుల్. లింగం! ఏంటి బావా అంత పెద్దగా అరిచావు? ఎక్కడ ఉన్నవాడిని ఇక్కడికి వచ్చి పడ్డాను తెలుసా? రే, నా కొడుకు కొడలు వస్తున్నారా? రావటం ఏంటి బావా? ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసారుగా. స్టాక్ బ్లాక్ లో వచ్చాను కదా, అర్థం కాలేదు. అప్పుడు పూర్తిగా విను. నా కొడుకు కోడలు నాతో పాటు ఈ ఇంట్లో ఉండడానికి వస్తున్నారా? రే, వాళ్ళు వచ్చేసరికి ఈ ఇళ్ళంతా క్లీన్ గా ఉండాలి, అద్దంలా మెరిసిపోవాలి. అర్థమైందా? వెళ్ళు. అలాగే వెళ్ళు. బావా నిజంగానే వస్తున్నారా వాళ్ళు? వెళ్ళు. అయితే వస్తున్నట్టే. వస్తున్నాడు, నా పాణి వస్తున్నాడు. నా కొడుకు ఇక నుంచి ఈ ఇంట్లో నా కళ్ళెదురుగానే ఉంటాడు. వస్తున్నాడు, ఉంటున్నాడు. బావా బావా మొత్తానికి అనుకున్న సాధించావుగా. ఎక్కడ యూరప్, ఎక్కడ హైదరాబాదు, విమానంలో రావడానికే 10 గంటలు పడుతుంది. అలాంటిది నీ మాస్టర్ ప్లాన్ తో అంత దూరాన్ని ఇంత దగ్గర చేశావుగా. నా కొడుకుని నా దగ్గరికి రప్పించుకోవడానికి ఈ జేడీ ఏమైనా చేస్తాడు. బావా వాళ్ళు వచ్చేస్తున్నారు, రా వెళదాం. పద. ఆగండి. గంగా,
గంగా కుడికాల ముందు లోపలికి పెట్టిరండి బాబు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంటికి వస్తున్నట్టు ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఏంటి? మీరు కొత్త జంట కదా బాబు, అందుకే కుడికాయలు లోపల పెట్టరండి. సరే, వాళ్ళ అభిమానం వాళ్ళది. పద పాని. నా మాట గౌరవించి మనింటికొచ్చినందుకు చాలా థ్యాంక్స్ పాణి. మీ అభిమానం కాదని లేక వచ్చాం. ఏది ఏమైనా నాకు చాలా సంతోషాన్ని కల్పించావు. ఇది మన ఇల్లు, ఇక నుంచి మీ ఇల్లు. లింగమూర్తి, బాబా పాని వాళ్ళకి ఇంట్లో ఏ లోటు అలాగే రావాలి. బాబా. పాని వాళ్ళు ఏదడిగినా క్షణాల్లో ముందుండాలి. నాకన్నా ఈ ఇంట్లో వాళ్ళకే గౌరవం ఉండాలి. మీ అభిమానం నాకు అర్థం కావట్లేదు. ఏంటి సార్ ఇది? మా గురించి ఇంత కేర్ ఎందుకు? అభిమానానికి అర్థం ఉండాల్సిన అవసరం లేదు పాడి. కోట్ల మంది మధ్య ఉన్నాం, కానీ మనం అభిమానించేవాళ్ళు అందులో ఒక్కరో ఇద్దరు ఉంటారు. ఇది అంతే. లింగమూర్తి, పాని వాళ్ళ గది చూపించు. అలాగే బాబా. రండమ్మా. వెళ్ళండి పాణి. నాదే అని మాత్రం ఫీల్ అవ్వకండి, మీదే అనుకోండి. అప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది. ఇలా ఇవ్వండి బాబు. అమ్మ మైథిలి, ఇవి ఈ ఇంటి కీస్. ఈ రోజు నుండి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. సార్, ఇంటి కీస్ కూడా ఇస్తున్నారు? తన అనుకుంటే మా బావ ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు.